ఫ్రెండ్స్ బాగా వరద రావడంతో జనం బాగా వచ్చారు ఫ్రెండ్స్ మా ఊరు చూడడానికి. చూడండి ఫ్రెండ్స్, వాటర్ బాగా వచ్చింది. ఇక్కడ మెడికల్ క్యాంపు అవన్నీ పెట్టారు ఫ్రెండ్స్. మొత్తం జనం బాగా వచ్చారు. గుడిగడ ఆంజనేయ స్వామి గుడిగడ మునిగిపోయింది ఫ్రెండ్స్. చాలా మంది సావాన నావలు వేసుకొని వచ్చేసారు. పెద్ద నావలుగా చూడవా. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడొచ్చు, కృష్ణ తల్లి మామూలుగా మెట్లు ఇవన్నీ ఉండేవి ఇక్కడ. మొత్తం ఫుల్గా మునిగిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ ఇది వచ్చేసి బ్రిడ్జ్, అది మన పెనుమూడి పులిగడ్డ బ్రిడ్జ్. అది ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడొచ్చు, అక్కడ లోపల ఉందండి. మేము వెళ్ళాం కదా, అలా బోట్లు, ఇసుక బోట్లు ఉండే, పెద్ద పెద్ద బోట్లు లాక్కోవడానికి బోట్లు వెళ్ళి మా చిన్న బోట్లు పట్టుకుని లాక్కొస్తారు వాళ్ళు. ఇంకా పెరిగిద్దన్న. ఫ్రెండ్స్ చాలా మంది అన్నా అన్నా ఫ్రెండ్స్ చాలా మంది మా ఊరు వచ్చారు ఫ్రెండ్స్ చూడడానికి వరద. మొత్తం చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. బ్రిడ్జి మీద కూడా వెళ్ళి చూపిస్తాను వరద ఎలా ఉంటుందో. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడొచ్చు, మొత్తం ఫుల్గా బ్రిడ్జి మీద కూడా వెళ్తున్నాను. ఇప్పుడు బయలుదేరాను. మనం ఇప్పుడు అక్కడి నుంచి వచ్చాం ఫ్రెండ్స్. బోట్లు అన్నీ దరికి పెట్టేస్తాం కదా. మామూలుగా అయితే ఇవి ఇంకా అంత దూరంలో ఉంటాయి. సాయంత్రం ఇప్పుడు దగ్గరకు వచ్చినాయి. కానీ ఇంత పెద్ద వరద చూడడం 2009లో వచ్చింది ఫ్రెండ్స్. ఇలా మళ్ళీ చాలా కాలం తర్వాత చూస్తున్నాం. కాదు వరదలు వస్తున్నాయి, కానీ ఎంత ఫుల్గా హెవీగా రావడం ఇదే మళ్ళీ సెకండ్ టైము. కట్ట చూసారు కదా, ఇది కట్టకి ఇంకా కొంచెం దూరం ఉంది. బోట్లన్నిటికీ మరమ్మతులు చేసుకుంటున్నారు. గోపి మామూలుగా ఇచ్చేది లైవ్ ఇచ్చాను అన్నాడు దాకా. ఇప్పుడు మామూలుగా ఇక్కడి నుంచి అది అట్టేసా ఒక రౌండ్. ఇది బ్రిడ్జి మీదకి వెళ్దాంలే ఒక రౌండ్ మెల్లగా, మన వ్యూవర్స్కి అందరికి చూపిద్దామని. ఫ్రెండ్స్ మా మామ ఇది ఎసులు బోటు పెట్టాను. నా ఆడేటోడు పెట్టేసాను, లైవ్ కూడా ఇచ్చాగా ఫ్రెండ్స్. ఇది ఎన్న మా ఊరుళ్ళే, మన ఊళ్ళే మరొక చూడడానికి వచ్చారా. ఫ్రెండ్స్ ఇదంతా మునిగిపోయింది. ఇది శ్మశానం, పెనుముడి శ్మశానం ఇది.
ఫ్రెండ్స్ ఆ కట్ట చూసారా ఎంత దగ్గరకు వచ్చేసినాయి వాటర్, ఎంత హెవీగా రావడం. ఇదే సెకండ్ టైము కట్ట చూసండి. కట్ట వాటర్ చూడండి, ఇది అది దాటితే అటు సైడ్ అన్ని నీళ్ళని మాయే. ఇట్లాంటి కట్ట ఒకసారి ఓలేరులో తెగింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ రోడ్డు ఉన్న కట్ట ఓలేరు అంటే దగ్గరగా మా ఊరుగా నుంచి ఒక 5 కిలోమీటర్స్ అలా ఉంటుంది. అది తెగి మా ఇల్లు ఇటువైపు సైడ్ కూడా ఇప్పుడు కనపడి ఇల్లు కూడా మునిగిపోయినాయి. ఈసారి కూడా అంత ఉధృతంగా వస్తుంది అంటున్నారు, మరి ఇలాగ వచ్చేలాగా మరి ఇది ఏమైంది దగ్గర. హుంసి బండి ఆడందరా ఫ్రెండ్స్. ఇటు కట్ట ఉంది కదా, ఇటు సైడ్ నుంచి ఈ రోడ్డుకి ఇటు వెళ్తే మా ఇల్లు వస్తాయి. కట్టకి రోడ్డుకి మనకు కొంచెం తేడా అనమాట. ఇటు సైడ్ కాపాడే ఇళ్ళన్నీ మావి, అటు కాపాడే ఇళ్ళన్నీ. ఇప్పుడు మా ఇందాక మునిగినవన్నీ ఇంకో ఏపీ అనమాట. అవి మా వాళ్ళే. కట్టగానే తెగిందంటే మొత్తం ఈ మాకు కూడా అయిపోతాం. బాగా వస్తుంది అంటున్నారు, మరి వరద ఎలా ఉంటుందో చెప్పలేము. ఇదంతా మునిగిపోయింది ఫ్రెండ్స్. మామూలుగా అయితే ఇది పడవలు తయారు చేస్తారు. ఈ ప్లేస్ మొత్తం మునిగిపోయినాయి. ఇప్పుడు అక్కడ బ్రిడ్జ్ అక్కడ ఉందన్నమాట. ఇక్కడ అది ఆ కాపాడేది ఐపుస్తాం గుడి, చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, అక్కడి నుంచి చూపించుకుంటూ వచ్చాను కదా, చూడండి. ఇప్పుడు బ్రిడ్జి మీదకి వెళ్ళి అది కూడా చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్ తప్పకుండా చాలా కష్టపడి మీకు వీడియో చూపిస్తాను. లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పేదలు ఇవన్నీ ఇక్కడ కట్టేసారు ఫ్రెండ్స్. రాత్రి మునిగిపోవడం వల్ల సైడ్ మరి ఇల్లు అన్ని మునిగిపోయి చూపించాగా, ఆ గొర్రెలు ఇవన్నీ వాళ్ళగా జనం మామూలుగా రాలేదు ఫ్రెండ్స్. వాళ్ళ మా పెనుమూడు చూడడానికి మన పాపు పైకి లేపు చూసి ఫ్రెండ్స్. చాలా బోట్లు పైకి వెళ్ళినాయి మా వాళ్ళకి. ఫ్రెండ్స్ ఎన్ని చెరువులే మునిగిపోయి, మొత్తం చెరువులే ఇవన్నీ మీరు చూడొచ్చు. ఇప్పుడు మొత్తం చెరువులే. అటు సైడ్ వచ్చేసి కాపాడే చెట్లు జామ తోటలు వేసారు ఫ్రెండ్స్ మొన్న, అవి కూడా ఇప్పుడు మునిగిపోయినాయి. ఫ్రెండ్స్ అది కదా ఐక్సాం గుడి మొత్తం చూడండి ఫ్రెండ్స్. ఇది ఎంత దగ్గరకు వచ్చినాయి వాటర్. బ్రిడ్జి చివరి దాకా వెళ్ళి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మొత్తం న్యూస్ అరే బండి వస్తుంది ఫ్రెండ్స్. అవన్నీ జామ తోటలో ఇటు సైడ్ అంతా చెరువులే ఫ్రెండ్స్. మొత్తం మునిగిపోయిన చెరువులన్నీ. ఇప్పుడు బ్రిడ్జి మీద కూడా మనం వెళ్ళి ఎదరికెళ్ళి చూపిస్తాం మొత్తం. చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మొత్తం మీకు కష్టపడి చూపిస్తాం. ఇదే మా పెనుమూడు విలేజ్. బాగా వచ్చింది ఫ్రెండ్స్ వరద. పడవలు చూపి ఫ్రెండ్స్. పడవలు ఎక్స్పోర్ట్లు అన్నమాట. పెద్దవి అక్కడ కట్టేయడానికి వెళ్ళారు ఫ్రెండ్స్. అది అయ్యి మా ఇల్లు అక్కడి నుంచి అక్కడికి వచ్చాను మీకోసం చూపించడానికి. డౌన్ చేద్దామని చూస్తుంటే డౌన్ అవుతుంది. అదే నక్కిలేరు బ్రిడ్జ్ కాడ ఉంది, అది కూడా మీకు చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్. మొత్తం అదైతే చిన్న బ్రిడ్జ్, ఓల్డ్ బ్రిడ్జ్, అది మునిగిపోయి ఉంటుంది. అది కూడా చూపిస్తాము.
ఫ్రెండ్స్ ఈ బ్రిడ్జ్. ఇది 2001 ఆ టైంలో స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. ఇది దగ్గరగా ఎప్పుడు ఖాళీ రావాల్సిందా ఈ వీడియో తెద్దాం. ఏం చేస్తున్నారు? చేస్తున్నా. ఫ్రెండ్స్ చూడండి, ఇది మొత్తం మునిగిపోయింది. అవన్నీ మామిడి తోటలు, జామ తోటలు. ఇది మా తమ్ముడు వాళ్ళని గారు తీసుకొచ్చాను. ఇక్కడేమో మా బామ్మర్ది. వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, చాలా మంది వచ్చారు ఈ వర్క్ చూడడానికి. ఇలా బ్రిడ్జి ఖాళీ లేదు, ఎక్కడ చూసినా జనాలే, ఎటు చూసినా. ఫ్రెండ్స్, అది అక్కడ ఆవు ఇరికిపోయినట్టుంది, దాన్ని కాపాడడానికి వెళ్ళారు. అక్కడ చాలా మంది చూస్తున్నారు కదా, ఆవు ఇరికిపోయిందాడ, ఎటు ఎదులా పోతుంది. పాప నామ వేసుకొచ్చారు, నామకే ప్లేస్ లేక అది చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. ఇవన్నీ మామిడి తోటలు ఫ్రెండ్స్, మొత్తం మునిగిపోయినాయి. ఇదివరకు అయితే జామ తోటలు ఉన్నాయి, ఇప్పుడు అంతా జామ తోటలో తీసేసి ఇప్పుడు హైబ్రిడ్ వచ్చేసింది కదా, అంతా మామిడి తోటలో ఏం చేశారు. అటు కూడా మునిగిపోయింది కదా. చూడండి ఫ్రెండ్స్, శ్రీలంక కూడా మునిగిపోయింది. ఫ్రెండ్స్, ఇక ఇక్కడ గేదెలు కట్టేశారు కదా పైన, ఎందుకు కదా సుదృతంగా ఇప్పుడు కూడా అదే. చూడండి ఫ్రెండ్స్, లంకలన్నీ మునిగిపోయినాయి. ఫ్రెండ్స్, ఇది ఇంకో రెండో పాయ వచ్చింది. రెండో పాయ ఇదివరకు కొద్ది చిన్నగా ఉండేది పాయ, అట్లా 4 పాయలు అయినాయి. ఇదివరకు 3 పాయలు ఉండేది. ఇంకా వరదలకి ఫోన్ చేసి కొత్తగా ఏర్పడింది. 4 రేవు లేనప్పుడైతే వరద లేనప్పుడు కనపడింది ఫ్రెండ్స్ 4 పాయలు ఇవి. మీరు చూడొచ్చు, చూడండి ఫ్రెండ్స్, అంత వరద. అక్కడ ఇల్లు ఉండే చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదన్నీ పులిగడ్డ ఇదంతా. ఇది కూడా మునిగిపోయింది. ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్, బాగా ఎక్కువగా వచ్చింది వరద. ఈ సంవత్సరం 2009 వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది ఫ్రెండ్స్. ఇలా ఫ్రెండ్స్, ఇగో ఈ పులిగడ్డ మొత్తం మునిగిపోయింది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఇలా రావడం చాలా బాధాకరమైన విషయం. 6 రోజులు కరెంట్ ఉండదు, ఏమి ఉండదు, ఇళ్ళంతా బురదతో నిండిపోతాయి. చాలా రిస్క్ కూడుకుంటారు ఫ్రెండ్స్ ఇది. ఇప్పుడు అట్లాగే ఇప్పుడు 3 బ్రిడ్జిలు దాటేసాం ఫ్రెండ్స్. 3 పాయలు అయిపోయింది. పెద్ద బ్రిడ్జ్ అయిపోయిన తర్వాత దాని తర్వాత అట్లేరు బ్రిడ్జ్ ఒకటి వస్తుంది. ఆ బ్రిడ్జి కాడికి వెళ్దాం ఫ్రెండ్స్, చూపిస్తాను మీకు. అది కూడా ఇది చెక్ పోస్ట్ ఫ్రెండ్స్, పులిగడ్డ చెక్ పోస్ట్ ఇది. ఫ్రెండ్స్, ఇటు నుంచి వెళ్తే మోపిదేవి టెంపుల్ కూడా వెళ్ళిపోవచ్చు మనం. అది ఇక్కడ నుంచి ఒక 3-4 కిలోమీటర్లు ఉంటుంది మోపిదేవి.
మామూలుగా రాలేదు ఫ్రెండ్స్. చూడండి మొత్తం మునిగిపోయింది. మీరు చూడొచ్చు ఇప్పుడు లైవ్ లో ఫ్రెండ్స్. అక్కడ మునిగిపోయిన చోట అక్కడ వరద పాత బ్రిడ్జి ఉంది, అది కూడా మునిగిపోయింది. మీరు చూడొచ్చు, చూపిరు అది కూడా ఫ్రెండ్స్. అది అక్కడ అక్కడ ఎత్తుగా కాపాడేది అది బ్రిడ్జి ఫ్రెండ్స్. అది ఓల్డ్ బ్రిడ్జి, బ్రిటిష్ వాళ్ళు కట్టిన బ్రిడ్జ్ అది. ఆ బ్రిడ్జి మొత్తం మునిగిపోయింది, మీరు చూడొచ్చు. మొత్తం మునిగిపోయింది బ్రిడ్జి. చూపించావా ఫ్రెండ్స్? చూడండి ఆ లంక గ్రామాలు మొత్తం మునిగిపోయినాయి అంతా. అటుకోడు చూపి. చూడండి ఫ్రెండ్స్, ఈ తోటలో గేట్లు అన్ని మొత్తం మునిగిపోయినాయి, ఎక్కడ ఖాళీ లేకుండా. చూడండి, మీరు చూడొచ్చు, ఈ మొత్తం మునిగిపోయినాయి ఫ్రెండ్స్. ఇవన్నీ వాటర్ ప్లాంట్లు, ఇళ్ళు మొత్తం అన్ని మునిగిపోయినాయి ఇక్కడ. కదా మన పెనుమూరు నుంచి మొత్తం ఎక్కడే వరకు మొత్తం చూపించాను ఫ్రెండ్స్. చూడండి, కొత్త వాళ్ళు చూస్తున్నట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. నా వీడియో కనుక నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వరద వీడియో.